1947 సంవత్సరానికి ముందు మన దేశంలో పనిచేస్తున్న వాళ్ళ పని గంటలు 12-16 గంటల వరకు ఉండేవి. అవి అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసిన తరువాత 8 గంటలకు కుదించబడిందని ఎంతమందికి తెలుసు మనలో? ప్రతి ఒక్కరూ ఆయన ఒక వర్గానికే సపోర్ట్ చేసినట్టు, అన్నీ చేసినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా. ఇప్పుడు మనం గవర్నమెంటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కార్మికులు అన్ని కులాల వాళ్ళు ఉంటారు. కూలి పని చేసుకున్న వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏ వర్గానికి 8 గంటలు ఇచ్చారా ఆయన చెప్పండి? అన్ని వర్గాల వారు. అంటే ఉద్యోగం ప్రతి ఒక్కరూ పనిచేసే ప్రతి ఒక్కరికి ఆయన పని గంటలు 8 గంటలే చేశారు. మనిషి యంత్రం కాదు అనే ఉద్దేశంతో. అలాగే ఆ కాలంలో అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాగే ఉంది అనుకోండి చాలా వరకు. మగవాళ్ళు డామినేషన్ ఎక్కువగా ఉండే టైం కాబట్టి మగవాళ్ళకి వేతనము ఎక్కువ, లేడీస్కి తక్కువగా ఇచ్చేవారు ఆడవాళ్ళకి. అందుకని ఆయన ఇద్దరికీ సమానము ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇద్దరికీ సమానంగా జీతాలు ఉండాలనే ఉద్దేశంతో ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. అది ఎంతమందికి తెలుసు చెప్పండి? కూలి పనుల్లో కూడా మగవాళ్ళకి ఇచ్చే వేతనం ఎక్కువ, ఆడవాళ్ళకి ఇచ్చే వేతనం తక్కువ ఉంటుంది. ఇప్పటికీ కొంచెం కొన్ని ప్లేసుల్లో అదే జరుగుతుంది కూడా. ఆయన అందరికీ అన్ని రకాలుగా చట్టాలు చేశారు, ఏ ఒక్క వర్గానికి కాదు.